వెల్కమ్ టు రెడ్ టీవీ. తమిళనాడు రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే అధికారం చేపట్టి 15 రోజులు గడవక ముందుకే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా స్టాలిన్ విజయ్ని టార్గెట్ చేశారా, టీవీకే ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారన్న అనుమానం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు అంటే గడిచిన కొద్ది రోజులుగా అంటే 2-3 రోజుల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే అందుకు ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. కేవలం డిఎంకే ఏదైతే డిఎంకే సహకారంతోనే, డిఎంకే దయతోనే, డిఎంకే చొరవతోనే విజయ్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు తప్ప మరొకటి లేదు అని చెప్పి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ది గోడ మీద పిల్లి లాంటి ప్రభుత్వం అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం, ఆ తర్వాత ఆయన ఎప్పుడు కూలిపోతుందో తెలియదు అని చెప్పి ఆరోపణలు చేయడం, ఇవన్నిటిని చూస్తుంటే నిజానికి తమిళనాడులో ఈ ప్రభుత్వం ఉంటుందా పడిపోతుందా అనుమానం కనిపిస్తుంది. అయితే ఇది పక్కన పెడితే డిఎంకే తన ప్రాబల్యాన్ని చాటుకునేందుకు, లేదంటే స్టాలిన్ ప్రజల్లో తన పేరును చాటుకునేందుకు ఈ వ్యాఖ్యలు చేసుంటారా, లేదంటే తన పార్టీని బలోపేతం చేసేందుకు, కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు ఈ వ్యాఖ్యలు చేసుంటారా అన్నది కూడా ప్రజలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విజయ్ ప్రభుత్వానికి తొలి అగ్ని పరీక్ష ఎదురైంది. అది 10 ఏళ్ల బాలికను హత్య చేయడం. ఆ తర్వాత ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారంగా మారింది. దీనికి తోడు ఇప్పుడు స్టాలిన్, ఇటు ఉదయనిధి స్టాలిన్, ఈ ఇరువురు చేసిన వ్యాఖ్యలు విజయ్ పాలిట శాపంగా మారాయా, లేదు అంటే విజయ్ ప్రభుత్వాన్ని కూలుస్తారా అన్న అనుమానం వస్తుంది. ఎందుకు అంటే గడిచిన కొద్ది రోజులుగా వారు తీసుకుంటున్న లేదంటే వారు చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఏఐడిఎంకేలో చిచ్చు పెట్టింది విజయే అని చెప్పి స్వయంగా స్టాలిన్ చెప్పడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? ఏఐడిఎంకేలో ఇరు వర్గాల మధ్య గొడవలు వస్తున్నాయి. ఆ తర్వాత వారు విడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంలో స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఏఐడిఎంకేలో చీలికలు రావడానికి విజయే ప్రధాన కారణం అనడం ఏ మేరకు సమంజసం? అంతేకాకుండా విజయ్ది రాజకీయ సునామీ కాదు, సినిమా సునామీ అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. సినిమా సునామీ అంటే ఒక్కసారిగా సీఎం అయిపోతారా? అది కాదే అని చెప్పేసాను. కేవలం ఒక హీరోగా ప్రజలు ఆయనను ఆదరించారు, అభినందించారు. అందుకోసమే రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు తప్ప ఇది రాజకీయ సునామీ కాదు, ఆయనది కేవలం సినిమా సునామీ మాత్రమే అంటున్నాడు. అందులో అంతటితో ఆగకుండా ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ సంఖ్యను కూడా ఆయనకు దాటకపోవడానికి ఇది కారణం అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే 110 స్థానాలు గెలుచుకున్న విజయ్ 118 స్థానాలు గెలవలేకపోయాడు అని చెప్పి ఆయన ఆరోపించారు. అందుకోసమే ఇది రాజకీయ సునామీ కాదు, కేవలం సినిమా సునామీ మాత్రమే అంటున్నాడు. ఇక అవన్నీ పక్కన పెడితే ఏ క్షణంనైనా ఇటు మిగతా ఎవరైతే డిఎంకేకి సపోర్ట్ చేసిన మిగతా పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, వీసీకే కావచ్చు, ఐయుఎంఎల్ కావచ్చు, ఈ పార్టీలన్నీ కూడా మంత్రి పదవులు ఇస్తే కానీ వారు ప్రభుత్వంలో చేరలేదు, వారికి మంత్రి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది, లేదు అంటే వారు తమ మద్దతును ఉపసంహరించుకునే అవకాశం కనిపిస్తుంది అని చెప్పి ఆయన ఒక క్లూను వదిలాడు. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఏదైతే ప్రభుత్వానికి ఏర్పాటు చేసేందుకు సహకరించిన కాంగ్రెస్ కావచ్చు, లేదంటే కమ్యూనిస్టులు కావచ్చు, వీసీకే కావచ్చు, ఏఐయుఎంఎల్ కావచ్చు, ఈ పార్టీలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన పరోక్షంగా డిమాండ్ చేస్తున్నారు. లేదు అంటే వీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదంటే తమ మద్దతును ఉపసంహరించుకునే అవకాశం ఉంది అంటున్నారు. అంటే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఒకవైపు విజయ్ని మానసికంగా ఇబ్బంది పెట్టడానికి, ఇటు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సహకరించిన మిగతా పార్టీలకు ఒక బలాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయని మనం గమనించాలి. అంటే విజయ్ని పరోక్షంగా ప్రభుత్వం నుండి దింపాలి అన్న ఆలోచన స్టాలిన్లో స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే విజయ్ ప్రభుత్వం గోడ మీది పిల్లి లాంటిది,
అంతేకాకుండా ఆయన సినిమా సునామీ మాత్రమే, రాజకీయ సునామీ కాదు అని చెప్పి ఆయన విమర్శలు చేయడం, ఇది మరి రాజకీయాల్లో ఒక దుమారాన్ని రేపుతుంది. అందులో భాగంగానే ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో అని ఎదురు చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. మనము అయితే ఇదంతా చూసినట్లయితే తమిళనాడులో విజయ్‌కి ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉంది. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఏదైతే మద్దతిచ్చిన పార్టీలున్నారో వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు వారితో సమన్వయం చేసుకుంటూ, వారి సహకారం తీసుకుంటూ, వారికి బాధ సాధకాలు ఏదున్నాయో తెలుసుకొని వారికి మంత్రి పదవులు ఇవ్వాలా? లేదు అంటే వారిని పూర్తి స్థాయిలో తన వర్గంలో కలుపుకోవాలా అన్నది కూడా విజయ్ ఆలోచనకే వదిలిపెట్టాల్సి ఉంది. లేదు అంటే విజయ్‌కి ఇటు స్టాలిన్ రూపంలో, మద్దతిచ్చిన వారి రూపంలో ఇరు వర్గాల నుండి కూడా ప్రమాదం పొంచి ఉంది అని చెప్పక తప్పదు. ఇక మరొక అడుగు ఏంటంటే ఏఐడిఎంకేలో చీలికలు రావడానికి విజయే ప్రధాన కారణం అని చెప్పడం వెనుకున్న ఆంతర్యం ఏంటి అన్నది కూడా స్టాలిన్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఏఐడిఎంకేలో ఆధిపత్య పోరు జరుగుతుంది కాబట్టే ఈ చీలికలు వచ్చినట్లుగా ఆ ఇరు వర్గాలు కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే వారిదే ఏఐడిఎంకే సొంతం అని చెప్పి ఒకరికొకరు వారు పోట్లాటలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక వర్గం అంటే ఏఐడిఎంకి సంబంధించిన ఒక వర్గం పూర్తి స్థాయిలో గనుక విజయ్ పార్టీలో విలీనమైన, లేదు అంటే విజయ్‌కి పూర్తి మద్దతు తెలిపిన ఖచ్చితంగా విజయ్ ప్రభుత్వం 5 ఏళ్లు కొనసాగుతుంది అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ గమనించాలి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో ఏదైతే జత కట్టి గతంలో అనేక అంటే వాళ్ళ అభివృద్ధికి లేదంటే పార్టీ బలోపేతానికి మేము సహకరించాము. కానీ అనూహ్యంగా ఈరోజు మా నుండి దూరమై విజయ్ పార్టీతో జత కట్టడం వెనుక ఆయన తీవ్రంగా స్పందించడం జరిగింది. ఇది నమ్మక ద్రోహం అని చెప్పి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో విజయ్ పార్టీకి సంబంధించి ఇటు స్టాలిన్ కావచ్చు, ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, లేదంటే ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిన మిగతా ఏదైతే మిత్ర పక్షాలు ఉన్నాయో ఆ మిత్ర పక్షాల నుండి ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది అన్న ఒక హెచ్చరికను పరోక్షంగా విజయ్‌కి ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ గనక ఈ మిత్ర పక్షాలను దూరం చేసుకుంటే ఖచ్చితంగా ఏఐడిఎంకేలో గెలిచిన మిగతా ఏదైతే చీలికలు వచ్చిన వర్గంలో కనుక వారిని ఎమ్మెల్యేలను ప్రభుత్వంలోకి తీసుకున్నా, లేదంటే వారిని ప్రభుత్వంలో పార్టీలో విలీనం చేసుకున్నా ఖచ్చితంగా విజయ్ ప్రభుత్వం నిలబడేందుకు అవకాశం ఉంది.